సో మీరు నా సీ లైఫ్ అక్వేరియం వీడియో చూస్తుంటే ఇది పార్ట్ 2 అని మీకు అర్థమవుతుంది కదా. ఇది లీగోలాండ్ ఎంట్రీ అనమాట. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ టికెట్ చెకింగ్ దగ్గర ఇక్కడ వాటర్ పార్క్ ఉంది కదా, వెట్ సూట్ కావాలని అడిగితే ఇన్ కేస్ కావాలంటే తెచ్చుకోవచ్చు అన్నారు. సో మా హస్బెండ్ సెకండ్ పేర్ ఆఫ్ డ్రెస్ లేదని పాపకి వెట్ సూట్ తీసుకురావడానికి వెళ్ళారు. ఈ లోపల మేము లోపలికి ఎంట్రీలోకి వచ్చేసామన్నమాట. ఫొటోస్ దిక్కుంటూ స్లోగా చూసుకుంటూ ఉంటాము. నువ్వు డ్రెస్ తీసుకుని వచ్చా అని చెప్పేసి మా హస్బెండ్ని పంపి మేము లోపలికి వెళ్ళాము. లీగోలాండ్ అన్నది ఒక చాలా ఫేమస్ అమ్యూజ్మెంట్ పార్క్ అండి. ఇక్కడ పిల్లలకి చాలా ఇష్టం. ఇవి చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఫ్లోరిడాలోని, న్యూయార్క్లోని ఉన్నాయి లీగోలాండ్స్ నాకు తెలిసి. ఇంకా చాలా బ్రాంచెస్ ఉంటాయి, కాలిఫోర్నియాలో కూడా ఉన్నాయి. బట్ టెక్సాస్లో వచ్చేసి లీగోలాండ్ ఏంటంటే అవుట్డోర్ అమ్యూజ్మెంట్ పార్క్, అది ఇండోర్ అనమాట. సో ఎక్కువ రైడ్స్ అన్నీ ఉండవు, కానీ పిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. కలర్ఫుల్గా లీగోస్తో బిల్డ్ చేసి ఇక్కడ పిల్లలు ఇష్టంగా వస్తారు ఇక్కడికి. సో ఎంట్రీ దగ్గర అయితే ఫొటోస్ తీస్తున్నారు వీళ్ళు. యాజ్ యూజువల్ ప్రతి ప్లేస్కి ఉన్నట్టే దీనికి కూడా ఫోటో సెక్షన్ ఉంది. ఆ ఫోటో సెక్షన్ చూసుకుని మేము లోపలికి వెళ్ళాము. సో ఫొటోస్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. లోపలికి వెళ్ళి స్లోగా మేము చూసుకుంటూ వెళ్తున్నాము. ఫుల్ లిగోస్తో డెకరేట్ చేసేసి ఉంది. పిల్లలు ఎక్కడికక్కడ లిగోస్తో కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఆడుకుంటున్నారు. నేనైతే ఇవన్నీ వీడియో తీసుకుంటూ చూస్తున్నాను స్లోగాను, ఏమేమి రైడ్స్ ఉన్నాయోనని. ఈ లోపల మా పాప ఆడుకుంటుందన్నమాట. సో ఏమేమి ఉన్నాయి అని ఒక రౌండ్ అట్లా చూసుకుంటూ, ఈ రైడ్ అయితే బాగుంది చూసుకుంటూ తిరుగుతున్నాను నేను. సో వాటర్ పార్క్ అనేది ఇక్కడ ఉందండి, చూసారు కదా. ఈ ఎగ్జిట్ నుంచి వస్తే వాటర్ పార్క్కి వెళ్ళొచ్చు అనమాట. సో లోపల ఫస్ట్ డ్రై రైడ్స్ అన్నీ చూసుకొని లాస్ట్లో వెట్ రైడ్కి వెళ్దాము. ఎండ కూడా ఎక్కువగా ఉంది కదా అని ముందు మేము లోపలే ఆడుకుంటున్నాము. ఇలా రైలు వాళ్ళ ఫోటోలు దిగుతున్నారు ఇటు వచ్చి. ఇలా చూసుకుంటే వెళ్ళాము. సిటీయే ఇది, సిటీలో ఉన్నవే ఇక్కడ పెట్టారు రెప్లికా. ఇలా రౌండేసి వెళ్ళిపోదాం కలమా, ఇలా వెళ్ళిపోయి అలా వెళ్ళిపోదాం స్లోగా. సో ఇదంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్తో భలే పెట్టారండి. ఇదంతా డాలస్ డౌన్ టౌన్ రెప్లికా అన్నమాట. మీరు చూసారు కదా, రీయూనియన్ టవర్, డాలస్ ఎయిర్పోర్ట్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఒక చిన్న డాలస్ని ఇక్కడ సృష్టించేశారు వీళ్ళు లీగోస్తో. ఎంత నీట్గా డిస్ప్లే చేశారంటే నేను మొత్తం కవర్ చేయడానికి అవ్వలేదు, కానీ చాలా నీట్గా పెట్టారు వీళ్ళు. ఇక్కడ ఇండోర్లోనే కాఫీ షాప్కి, స్నాక్ ఐటమ్స్కి ఒక సిట్అవుట్ లాగా వేసి రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ కూడా ఇచ్చారండి. నీట్గా ఉంది ఇది కూడా.
చూసుకుంటూ ఒక రైడ్ దగ్గరికి అయితే వచ్చాము. మా బుడ్డమ్మ ఈ రైడ్ ఎక్కుతానని గొడవ చేసింది. ఇదేంటంటే గో కార్టింగ్ టైప్లో ఉంది. పిల్లలు కార్లో తిరుగుతున్నారనమాట. చిన్న కార్ రేస్ లాగా ఉంది. నేను వెళ్తాను అని అడిగింది. సరే పదా అని తీసుకొచ్చాను లోపలికి. సో ఈ రైడ్కి ఎంట్రీ ఇటు నుండి ఉందన్నమాట. ఈ లైన్లో వెళ్ళి వెయిట్ చేయాలి. పిల్లలందరూ వాళ్ళ హైట్ చెక్ చేసి వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అని చూసి వాళ్ళకి డ్రైవ్ చేయడానికి రెడీ అయితే ఎలా, స్టాప్ చేయండి, హెల్ప్ కావాలి అని సైగలు అవన్నీ ట్రైనింగ్ ఇస్తున్నారనమాట ఇక్కడ. సో అదైతే రెడీ టు గో. అండ్ చేతులు అడ్డంగా ఊపితే, ఇలా ఊపితే కనుక హెల్ప్ కావాలి అని అడగడానికి అది వాళ్ళకి ముందే ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అక్కడ ఇబ్బంది అవ్వకూడదని. నేను బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఆవిడైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది రైడ్ ఎక్కడానికి. మొత్తానికి ముందు రోజుని వెనుకోల్ని గుద్దుకుంటూ స్లోగా రైడ్ అయితే ఫినిష్ చేసుకుని మా అమ్మాయి బయటకు వచ్చిందండి. మొత్తానికి వెట్ డ్రెస్ తీసుకుని మా హస్బెండ్ అయితే వచ్చారు లోపలికి. నెక్స్ట్ ఈ రైడ్ ఎక్కామన్నమాట. ఇదొకటే కొంచెం అమ్యూజ్మెంట్ పార్క్లో పెద్ద రైడ్స్ ఉంటాయి చూసారా, ఎగ్జిబిషన్స్లో ఆ టైప్లో ఉంది రైడ్ కొంచెం. మిగిలినవన్నీ ఇండోర్ నార్మల్ రైడ్స్ అన్నమాట. ఈ రైడ్ అయితే బాగుంది. సో మేము లీగోలో 3D మూవీ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చామండి. ఈ విఆర్ రైడ్ కూడా చూసింది మా పాప. సో ఇట్లా చిన్న చిన్న లీగోస్తో కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు పిల్లలందరూ. ఈ లీగోస్ అంటే ఇక్కడ పిల్లలకి ఎందుకో కానీ చాలా ఇష్టం. నాకైతే ఏమి అనిపించదు కానీ మా అమ్మాయి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించదు కానీ ఎందుకో ఇక్కడ చాలామందికి చాలా ఇష్టం ఈ లీగోస్ అంటే. వాటితో తెగాడుకుంటారు. సో మొత్తానికి అది అయిన తర్వాత వేరే రైడ్కి వెళ్ళాం మేము. ఇక్కడ రైడ్ ఒక ఫన్ రైడ్ అనమాట, డ్రైవింగ్లా ఉంది. కార్లో తీసుకెళ్ళి ఈ రైడ్ మనం ఎక్కువ ఇక్కడ డిజ్నీ ల్యాండ్లో గట్రా ఎక్కువ చూసాము ఈ టైప్ ఆఫ్ రైడ్స్ మేము. చాలా బాగుంటుంది. లోపల నుంచి ఆ కార్లో తీసుకెళ్ళి ఇట్లా షూటింగ్ చేయడం అని, లేకపోతే డిఫరెంట్ పిక్చర్స్ చూపించడం అని చేస్తారు. ఇవి యూనివర్సల్ స్టూడియోస్ అండ్ డిజ్నీ ల్యాండ్ వెళ్ళిన వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. సో ఇట్లా కార్లో తీసుకెళ్ళి ఇట్లా షూటింగ్ చేయమన్నారు. ఇది కూడా చాలా ఫన్ అండ్ థ్రిల్లింగ్గా అనిపించింది. మనకి లాస్ట్లో ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చెప్తారనమాట.
ఇవంతా ఎక్కడెక్కడైతే వాళ్ళు మార్క్ చేశారో షూట్ చేయాలన్నమాట మనం. అలా నచ్చిన ఇండోర్ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అవుట్డోర్ వచ్చేసామండి. సో లీగోకి వాటర్ పార్క్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా మా అమ్మాయి అయితే దాని డ్రెస్ మార్చుకొని ఇక్కడ వాష్రూమ్ అండ్ చేంజింగ్ రూమ్స్ కూడా మంచిగా ఇచ్చారు. ఇవన్నీ చేంజింగ్ రూమ్స్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అందులోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చేసి వాటర్ పార్క్లోకి అయితే వెళ్ళిపోయింది. అసలుకే సమ్మర్, ఇంకా మంచి ఎండలో వాటర్లోకి వదిలితే పిల్లలు ఆగుతారా, రచ్చ రచ్చ చేసింది మా పాప అయితే. మేము పక్కకి వెళ్ళిపోయి రిలాక్స్ అవుదామని వచ్చేసి పక్కనే సిట్అవుట్స్, చెట్టు నీడలు బాగున్నాయి అన్నమాట. సో పక్కనకి వచ్చేసి మేము కూర్చుని హాయిగా చెట్టు నీడలో రిలాక్స్ అవుతున్నాము. అది అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం మేము. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని యాజ్ యూజువల్ ప్రతి ఎగ్జిట్కి ఉన్నట్టే ఇక్కడ కూడా షాపింగ్ ఉంది. సో ఇక్కడ ఇంకా చూసే ఓపిక కూడా లేదు మాకు. ఇంకా లైట్గా అట్లా చూసుకుంటూ బయటకు వచ్చేసామండి. సో ఇలా మా లీగోల్యాండ్ అండ్ సీ లైఫ్ ఎక్వేరియం ట్రిప్ ముగిసింది. అది అయిన తర్వాత ఈ ట్రాంపోలిన్ కూడా ఎక్కుతానంది మా పాప. సో ఇది కూడా చూసుకుని ఆ రోజు ఇంటికి వెళ్ళాం మేము. సో అంతేనండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.